తెలుగుదేశం పార్టీ కాబోయే జాతీయ అధ్యక్షులు, భారత రాజకీయ ధృవతార మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులకు పసుపు జెండా, ఈ తెలుగుదేశం మహానాడుకు పచ్చడి జెండాలతో, పచ్చడి తోరణాలతో, బాజా భజంత్రిల చేత, బాణ సంచాల చేత, నింగినంటే నినాదాల చేత తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అంజలి, కుసుమాంజలి, నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక శుభదినం. ఈ మహానాడు వేదికపై అస్తవ్యస్త పాలన, అప్రజాస్వామిక విధానాలు, కేసీఆర్ పరిపాలనపై మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ పరిపాలన చూస్తే ఉద్యమ సమయంలో ఆయన సుపరిచితునిగా ఉండే ముఖ్యమంత్రి అయిన తర్వాత అపరిచితునిగా మారిండు. పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును కొనుక్కున్నట్టుంది కేసీఆర్ పరిపాలన చూస్తే. వచ్చేటప్పుడే అడిగిన ఒక పెద్ద ఆయనని, తాత ఎట్లుంది కేసీఆర్ పాలన అంటే, ఏముందిరా తుంటం దించి మొద్దెత్తుకున్నట్టుంది అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారాలని, బాధలు తీరాలని, కష్టాలు పోవాలని, కన్నీళ్లు ఆగాలని, బలిదానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రంతో పాటు దొరల పాలన వచ్చింది. గరీబోళ్ల పాలన వస్తాదనుకుంటే గడీల పాలన మొదలయ్యింది. మన పాలన ముసుగులో కేసీఆర్ దొరపాలన ప్రారంభమైనటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఉద్యమ సంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు, ప్రజా సంఘాలపై నిర్బంధాలు విధిస్తున్నాడు, మీడియాపై ఆంక్షలు పెడుతున్నాడు, జేఏసీకి జాయింట్లు తీసేశాడు, తనకు నచ్చని వ్యక్తులను, శక్తులను తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజల్ని నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవాళ పచ్చి రాజకీయ వ్యభిచారిగా మారాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, బీఎస్పీ నుంచి గెలిచిన వారికి ఇవాళ క్యాబినెట్లో అవకాశం ఇచ్చాడు. అది మంత్రిమండల, కేసీఆర్ భజన మండల అని మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ ఎంత పచ్చి రాజకీయ వ్యభిచారం అంటే, నిండు శాసన మండలిలో తెలంగాణ పార్టీని, తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటిస్తే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులకు పక్షవాతం వచ్చిందా, ఎందుకు ప్రశ్నిస్తలేరని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే కేసీఆర్ మాటలకు చేతలకు పొంతం లేదు. బట్టెబాజీ మాటలు, లత్కోర్ నిర్ణయాలు, ప్రతి నిర్ణయం గందరగోళం, వివాదాస్పదం. ప్రజల నిరసనలు కోర్టు మొట్టికాయలేస్తున్నటువంటి విషయం మనం అందరం చూశామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పాడు, యంత్రి వస్తుందని చెప్పాడు. యంత్రి అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ వచ్చింది ఏంది, K3 వచ్చింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పరిపాలన వచ్చింది. అందుకనే నేను మొదటి నుంచి చెప్తున్నాను, చంద్రశేఖర్ రావు, కవితారావు, హరీష్ రావు, తారక రామారావు మనకు ఏమీ రావు అనేటువంటి విషయం పదే పదే చెప్పుకుంటా వస్తున్నటువంటి విషయం ఇలా స్పష్టంగా ఉంది. ఇవాళ పరిపాలన మీద దృష్టి పెట్టవలసినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల మీద దృష్టి పెడుతుండు. తెలంగాణ రాష్ట్ర సమితికి, రాష్ట్రాభివృద్ధికి రోడ్ మ్యాప్ వేస్తాడంటే తెలంగాణ రాష్ట్ర సమితికి రోడ్ మ్యాప్ వేస్తుండు. కనీసం అన్న వస్త్రాలైనా ఇస్తాడనుకుంటే ఉన్న వస్త్రాలు ఉడవీకే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. ఇవాళ కడియం శ్రీహరి డిప్యూటీ మినిస్టర్, ఆయన డిప్యూటీ సీఎంఓ, డిప్యూటేషన్ సీఎంఓ తెలవలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇవాళ మహిళలకు అవకాశం లేదు, మాల లేదు, మాదిగ లేడు, మహిళ లేదు. మొన్న చార్మినార్ కాడ నేను ఛాయ్ తాగుతుంటే టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు, ప్రతిసారి మహిళ లేదు, మహిళ లేదు, మహిళ లేదంటే అందరు పోయి మహిళను అడిగిందంట, కవితను అడిగిందంట, అక్క అక్క మన దాంట్లో మహిళలు లేరంట, జనమంతా అనుకుంటున్నారు, జర మీ నాన్నతోటి మాట్లాడరాదు అని. కేసీఆర్ కాడి పోయి కవిత పోయి, నాన్న మన క్యాబినెట్లో మహిళలు లేరంటే ఒకరికి అవకాశం ఇయ్యరాదంటే, ఓ పిచ్చిదానా ఇంట్లో మొగోడోడు పాడైండి, అంత ఆడోళ్ళే అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అని ఈ సందర్భంగా చెప్తున్నాడు. మన రావులన్న చెప్తుంటాడు అప్పుడప్పుడు, మంచి మందిర చెప్పాలి, చెడు చెవులు చెప్పాలి, మంచి కాబట్టి మీ మందిర చెప్తున్నాను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ కేసీఆర్ పరిపాలన చూస్తే అద్భుతంగా ఉంటుంది. మాటలు మాయారేటికి ఇవాళ వచ్చే కరీంనగర్ పోయి న్యూయార్క్ చేస్తాడు, వరంగల్ పోయి లండన్ చేస్తాడు, ఓల్డ్ సిటీ పోయి ఇస్తాంబుల్ చేస్తాడు, హైదరాబాద్ యాదగిరిగుట్టను వాటికన్ చేస్తానన్నాడు,
ఇవాళ ఏం చేసిండయ్యా అని 10 నెలల తర్వాత చూస్తే బేటన్ టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాన్ చేసిండు, తెలంగాణకు తెడ్డు చూపించిండు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే మనం ఆలోచించాలి. ఇవాళ రైతుల గురించి ఆలోచిస్తే గుక్కెడు నీళ్లు లేక, బుక్కెడు మెతుకులు లేక, బక్కపానాలకు బారడు బట్టలు లేక, గుడ్డి దీపాలతో గడ్డు కాలం అందించే గరీబోల బిడ్డలు ఇవాళ రైతులు రోడ్ల మీదకి వస్తుంటే, గతంలో రైతులు ఆత్మహత్యలు అయితే సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలని చెప్పాయి. అయ్యా కేసీఆర్, నీ 10 నెలల పాలనలోనే 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్న పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఇవాళ 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు 5 లక్షల రూపాయలు ఇస్తుంటే 17,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణలో కేసీఆర్ ఎందుకు 5 లక్షలు ఇస్తలేడని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఈ సందర్భంగా చూస్తే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఎన్నిక ముందు చెప్పి రైతుల కాడికి వచ్చి మీరు టీఆర్ఎస్ కోటేయుండ్రి, రైతులంతా పెరుగన్నం తిని అరుగు మీద వండుకోవచ్చు అని చెప్పిర్రు. ఇవాళ మీకు ఓటేసిన పాపానికి పురుగన్నం తిని పాడ మీద వండుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే పోచారం, వాడు మంత్రి కావడం గ్రాచారం, ఆయన దగ్గర లేదు ఏ రైతుల సమాచారం. అవకాశవాదుల్లో ఫస్ట్, మంత్రిగా వేస్ట్, కట్టేది దోచి తీసేది గోతి అనేటువంటి విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఈయన చక్కదనానికి ఇజ్రాయెల్ దాకా పోయిందంట వ్యవసాయం ఎట్లా చేయాలా అనేదంట. అరే మీ కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి ఎకరాకే 1 కోటి పండిస్తుండు, ఆయన కాడికి ఒక ఇజ్రాయెల్ కాడికి ఎందుకు పోతున్నాం అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఇవాళ చాలా మంది నిరుద్యోగులు వచ్చిండ్రు. యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లిళ్ళు లేవు, యువతకు పెట్టుబడి లేదు, యువతకు ఆదాయం లేదు, యువతకు ఆసర లేదు. బ్రతుకు భారం, భవిష్యత్ అంధకారం, డ్రింక్స్కో డ్రమ్స్కో అలవాటు పడి గల్ఫ్తో తిరిగే ఏజ్ల గల్ఫ్కు వలసపోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఉద్యోగాలు వస్తాయంటే 10 నెలల కాలంలో ఒక్క నోటిఫికేషన్ రాక ఖమ్మం జిల్లాలో సోండు సాహిబ్, నిజామాబాద్ జిల్లాలో నవీన్ అనే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుండ్రు. ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్ కనీసం ఊరికొక ఉద్యోగం అయినా ఇవ్వలేదు. నీ కుటుంబంలో మాత్రం 4 ఉద్యోగాలు. ఆయన ముఖ్యమంత్రి, మల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, కూతురు ఎంపీ. జర ముసల్ది లేస్తలేదు కానీ లేస్తే రాజ్యసభకో లోక్సభకో పంపుదామనేటువంటి పరిస్థితి ఉంది. అరే 3 లక్షల మంది సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా తెలంగాణలో ఉన్నారు. మన రాష్ట్రం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు బిడ్డ. వాళ్ళ ఉద్యోగాలన్నీ మీకే అంటివి. ఒంటే పెదవులకు నక్కాశపడ్డట్టు మేము ఆశపడినవి. ఇవాళ ఆ ఆంధ్ర ఉద్యోగుల వివరాల కోసం హరీష్ రావు వార్ రూమ్ పెట్టిండు. ఆ వార్ రూమ్ ఎక్కడ పోయిందో, చోర్ రూమ్ ఎక్కడ పోయిందో ఇప్పటిదాకా వివరాలు లేవు. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులు పట్టా చేత పట్టుకొని పొట్టకుటి కోసం తిరుగుతున్నారు. ఇవాళ కొలువుల కోసం కాళ్ళైనా పట్టుకుంటాం, రాళ్ళైనా పట్టుకుంటాం అనేటువంటి పరిస్థితి ఉంది. కనీసం ప్రైవేట్ ఉద్యోగాలైనా వస్తాయంటే 15,000 ఉద్యోగాలు ఇచ్చే గేమింగ్ సిటీ మీద రామేశ్వరరావు ద్వారా కన్ను పడ్డది, నిరుద్యోగుల నోట్లో మన్ను పడ్డదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ నిరుద్యోగులను కనుక విస్మరిస్తే దొంగలుగా, దోపిడీలుగా, గుండాలుగా, రౌడీలుగా, మతోన్మాదులుగా, మాఫియాలుగా, అవారగాళ్లుగా, అగాంతకులుగా, ఉన్మాదులుగా, ఉగ్రవాదులుగా, బంధుచోట్లుగా, పడాచోరులుగా మారే ప్రమాదం ఉందని ఈ ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. మిషన్ కాకతీయాల జేబులు నింపుకోవడం కాదురా, నిరుద్యోగుల జాబులు నింపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇటువంటి పరిస్థితులు ఉంటే కేసీఆర్ ఈ మధ్య ఓ పేపర్లో చూసినా కేసీఆర్ పాఠం పెట్టాలంట పాఠ్య పుస్తకాలల్లో. అవ్వా ఇంకేమైనా ఉందా? పోరాలు చెడిపోతారు నీ పాఠం చదివితే. కానీ పాఠం కాదు, ప్రతి క్లాస్ రూమ్ లో కేసీఆర్ ఫోటో పెట్టాలి. మీకు ఎందుకు అని అనుమానం కలగొచ్చు. ఆ బొమ్మ చూపించి పోరాలు చెప్పొచ్చు. పౌష్టికాహార లోపం ఉంటే ఎట్టుంటాడు అంటే గిట్టుంటాడు, అధిక మద్యం దాగితే ఎట్టుంటాడు అంటే గిట్టుంటాడు, అరే తుగ్లక్ ముఖ్యమంత్రి ఎట్టుంటాడు అంటే గిట్టుంటాడు. 1,00,000 ఉదాహరణలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగినట్టే మొన్న సాగర్లో మీటింగ్ పెట్టింది కేసీఆర్. ఆ మీటింగ్లో పెట్టి చిత్ర విచిత్రమైన ఉపన్యాసాలు ఇస్తుంటే సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు అన్ని రకాల వాళ్ళు ఉండి కూడా సపోర్ట్ కొడుతురు. ఆయన ఆ మీటింగ్లో ఏం చెప్పిండు అక్క అంటే నేను ఒకసారి చెప్తున్నా, 80,000 పుస్తకాలు చదివిన అన్నాడు. ఈయన వయసు 65 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, 65 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు చేస్తే 23,725 రోజులు. రోజుకో పుస్తకం పుట్టంగానే చదివినా కానీ నిండా 24,000 కావు. 80,000 పుస్తకాలు ఎట్లా చదివినవరు అంటే గద్దెలవదు అంటాడు. ఆఖరికి ఆడోడు ఈడోడు నర్సిరెడ్డి డిమాండ్ చేస్తూ చెప్పు అంటే మర్చిపోయి పుస్తకం అని చెప్పిండ్రా, పుస్తకాలు కాదు 80,000 బాటిల్ తాగినా అని బయట చెప్పుకున్నాడు. మన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అందుకనే మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఆలోచించింది. ఇవాళ కమ్మరి, గుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలు, మాల, మాదిగ, వడ్డెర, బలిత, లంబాడ, కోయ, ముద్రాజ, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ, వడ్రంగి, నేతా, గీతా కార్మిక, బడుగు బలహీన వర్గాల
పునాదుల మీద నిర్మితమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్క ఇండ్లు ఇస్తానన్నాడు. ఈయన చక్కదనానికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇల్లుకు. బిడ్డ డబల్ బెడ్రూమ్, పిల్లర్లు వేస్తా, కాలం పోస్తా, హాల్ ఉంటుంది. ఆంధ్ర పాలకులు గతంలో ఇల్లు ఇచ్చిర్రు. ఏమి ఇల్లు పాడైందిరా? ఆలు మొగలు పండుకుంటే కాళ్ళు బయటకు వెళ్తట్టున్నాయి. మేకలేడు ఉండాలి, కోళ్ళేడు ఉండాలి, నా డబల్ బెడ్రూమ్ మస్తుగా ఉంటుందని చెప్పిండు. ఏమయ్యా కేసీఆర్ డబల్ బెడ్రూమ్కి 5 లక్షలు పెడతా అంటే, సమగ్ర సర్వేల తేలిన లెక్క ప్రకారం ప్రతి ఇంటికి 5 లక్షలు పెడితే 25 లక్షల ఇండ్లు కావాలి ఈ రాష్ట్రంలో. 25 లక్షలు ఇంటూ 5 లక్షలు వేస్తే 1,25,000 కోట్లు కావాలి. మొన్న బడ్జెట్లో పెట్టింది సాయం సంపాదన బురకకైనట్టు ఇంత పెద్ద మీ ఆ 1.5 పైసా దీ అన్నట్టు 1000 కోట్లు పెట్టిండు. ఈ బడ్జెట్లో 1000 కోట్ల లెక్కన చూసుకుంటా పోతే తెలంగాణలో ఇప్పుడున్న జనాభాకి ఇల్లు కావాలంటే 125 సంవత్సరాలు కావాలి. అప్పటి వరకు ఉన్నది వాయ, ఉంచుకున్నది వాయ, చేసుకున్నది చెప్పకుండా వాయ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ ఎవరికి కూడా ఏమొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి అప్పుడు ఇవాళ తెలంగాణ గురించి పాలించే అర్హత లేదు ఈ ముఖ్యమంత్రికి అని చెప్తుంటారు. గతంలో చెప్పిండు, గలగల పారే గోదావరిని చూస్తే నా కడుపు తరక్కపోతుంది, కాలడ్డం పెడితే తెలంగాణ సస్యశ్యామలం అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏళ్ళు కూడా ఎందుకు అడ్డం పెడితే వాళ్ళు కేసీఆర్ ప్రశ్నిస్తున్నా. ఈ మధ్య కేసీఆర్ అంటే జోడేఘాటుకు పోయిండు ఆదిలాబాద్కు. హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతుంటే జనమంతా పోయి చెప్పులు చేతులు పట్టుకున్నారంట. మొగోళ్ళు పాయింట్లు పైకి చెక్కురు, మా అక్కలు చింగులు పైకి చెప్పుకురు. హెలికాప్టర్ల కేసీఆర్ తిరుగుతున్నాడు. ఓ రిపోర్టర్ పోయి అడిగిండంట, చెప్పులు ఎందుకు చేతులు పట్టుకున్నారు మీరు అంటే చెప్పిండంట. కేసీఆర్ గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్ళు వస్తాయి అన్నాడు. ఆయన దిగుతున్నాడు, పుసుక్కున గోదావరిలో కాళ్ళు పెడితే నీళ్ళు వస్తే నా చెప్పులు పాయింట్ తట్టుతాయి కాబట్టి అందుకనే పైకి చెప్పుకున్నా అనేటువంటి పరిస్థితి ఉంది. ఆడు కాలు పెట్టాడు, ఏలు పెట్టాడు ఆయన అనేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇవాళ మనమంతా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కవితమ్మ గురించి ఆలోచిస్తే మొన్న చెప్తుంది, బక్కపల్సన ఆయన మా నాయన తెలంగాణ తెచ్చిందంట. అమ్మా కవితమ్మ, నీ నాయనదేలే. ప్రజలు పోరాటం చేసిండ్రు, పొలిటికల్ పార్టీలు సహకరించిండ్రు. చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే పార్లమెంట్లో బిల్లు వచ్చింది. నీ టీఆర్ఎస్ కున్న ఇద్దరు, ఓ లింగి ఓ లింగడు. ఆ లింగి కూడా ఇప్పుడు లేనట్టుంది, కాంగ్రెస్లో పోయినట్టుంది. ఈ ఇద్దరు ఓటేస్తే తెలంగాణ వస్తుందా అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇటువంటి బ్రోకర్ని, జోకర్ని, లోఫర్ని, ఇటువంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ జాతిపిత అంటున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అరే ఆ జాతిపితకి ఈ జాతిపితకి ఏమైనా పోలికుందా? ఆయన మందు తాగడు, ఈడు మందులేందు ఉండడు. ఆయన అబద్ధాలు చెప్పడు, ఈడు నిజాలు చెప్పడు. ఆయన అహింసావాది, ఈడు హింసావాది. కర్రు కాల్తుర్రి, వాతలు పెట్టుర్రి, గుద్దుర్రి, కొరుకురు, దంతుర్రి అని చెప్పేటువంటి పరిస్థితి. ఆయనకు వారసులు లేరు. టోటల్ ఫ్యామిలీ అంతా వారసులే ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని జాతిపిత అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనే ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే మనం అందరం ఆలోచించాలి. కలిసి కట్టుగా, కలిపి జట్టుగా, పార్టీకి పట్టుగా, పదునైన మెట్టుగా ఏర్పడి ఈ టీఆర్ఎస్ మీద పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఏ వర్గాన్ని సంతృప్తి పరచలేడు. ఇవాళ హాస్పిటల్ మొత్తం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక రోగంతో రండి, 10 రోగాలతో పొండి అనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే మిత్రులారా, మనం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ అన్ని వర్గాలను చైతన్యం చేసి, జనాన్ని చైతన్యం చేసి తెలుగుదేశం పార్టీ 2019లో అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే సమయం ఎక్కువ అవుతున్నందుకు ఎక్కువ సమయం తీసుకోనని ఇటువంటి వ్యక్తులని ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం జనాన్ని చైతన్యం చేయాలని ఈ తెలుగుదేశం పార్టీ జెండాను 2019లో రెపరెపలాడించే బాధ్యతని మనమంతా భుజాల మీద వేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక సైనికుడై పోరాడాలని మీ అందరికీ పిలుపునిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.